ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. 112వ కీర్తన 2వ చరణము. ఈ యొక్క వాక్య భాగంలో యథార్థత గురించి మనం చూస్తున్నాం. యథార్థత అనగా ఎప్పుడూ కూడాను నీతిగాను నిజము పలుకుతూ నీతిగా జీవించేవారు, వారి స్వభావమును యథార్థత అంటారు. యథార్థత అనంటే ఎంతమంది నిన్ను ఎన్ని మాటలు అన్నా కూడాను, ఎన్ని అవమానాలు చేసినా కూడాను, నిన్ను ఎంతగా బాధించినప్పటికీ కూడాను వారందరిని బట్టి, నీ యొక్క సమస్యలన్నిటిని బట్టి నీవు దేవుని దూషించేవారుగా ఉండకుండా దేవుని పైన ఆధారపడి జీవించటం నీవు నేర్చుకోవాలి. ఆయన ఆజ్ఞలను బట్టి నీవు అధికముగా, మామూలుగా కాదు కానీ ఆయన ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో వాటి ఆజ్ఞలన్నిటిని బట్టి నీవు అధికముగా సంతోషించాలి. బైబిల్ వాక్యం చెబుతుంది, నీతి నిమిత్తమై హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని. సమాధాన పరచబడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని. ఈ దినమున మరి నీ జీవితంలో నీతి కోసం నువ్వు ఎంతలాగా జీవిస్తున్నావో, ఎన్ని అవమానాలు పడుతున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఏదైతే అవమానం పడుతున్నావో, నీతి నిమిత్తమై హింసించబడుతున్నావో, నీ కుటుంబ సభ్యులతోనూ, నీ చుట్టుపక్కల వారితోనూ, నీ యొక్క స్నేహితులతోనూ, బంధువులతోనూ ఎవరైతే నిన్ను అనరాని మాటలు అంటూ ఉన్నారో వీరందరిని బట్టి దేవుడు నీ బాధను చూస్తూ ఉన్నాడు. నీ యథార్థతను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ యొక్క నీతి నిత్యము నిలిచేలాగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ ఇంట ఎప్పుడు సంతోషమును ఆనందమును దేవుడు కలుగు చేసి సమాధానము వంటి యొక్క సంతోషపు వస్త్రాన్ని నీకు దయచేస్తాడు. ఇన్ని ఆశీర్వాదాలు నువ్వు యథార్థతగా ఉండటం వలన నువ్వు పొందుకుంటావు. నీ హృదయము యెహోవాని ఆశ్రయించినప్పుడు నీ మనసును కూడా నువ్వు స్థిరంగా ఉంచుకోగలవు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక నీ సమస్య అన్నిటిని బట్టి నువ్వు దేవుణ్ణి అడుగు, దేవుని ఆశ్రయించు, నువ్వు దేవునికి ప్రార్థన చేయి. ప్రతి ఒక్క విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత నువ్వు దేవుని ఆధారం చేసుకొని దేవుని ఆశ్రయించి దేవుని అడుగుతూ విసుగక నిత్యము ప్రార్థన చేస్తూ యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించి చూడు. ఈ దినమున నీ జీవితంలో కూడా గొప్ప మేలులు నీవు చూడబోతున్నావు. మనం ఇంకా బాగా తెలుసుకోవాలి అనుకుంటే యథార్థత గురించి యోబు గారు మంచి ఉదాహరణ. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎంత చెప్పుకున్నా తరగనటువంటి మాటలు యోబు గారి జీవిత చరిత్ర. ఆయన ఎంతగానో హింసించబడ్డాడు, యథార్థత కలిగి జీవించాడు. ఒక్క మాట కూడా దేవుణ్ణి తోలనాడలేదు. ఆ స్థితిని బట్టి కూడా దేవునికి స్తుతి చెల్లించాడు. ఎప్పుడైతే యథార్థత కలిగి జీవించాడో ప్రతి ఒక్క విషయంలో అంతకంతగా 3 అంతలుగా దేవుడు యోబుని దీవించాడు, ఆశీర్వదించాడు. కనుక యోబు వల్ల నీ జీవితాన్ని సరిచేసుకో. దేవుని దూషించేవారుగా కాకుండా నీ జీవితంలో దేవుని పైన ఆధారం చేసుకొని దేవుని ఆశ్రయించి ప్రార్థన చేసి అడుగు. ఈ దినమున ఈ యొక్క నీ జీవితంలో గొప్ప మేలు నీవు చూస్తావు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. నాయన ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు. యథార్థవంతుల వంశపు వారందరూ దీవించబడతారని మీ మాట సెలవిస్తున్న రీతిగా యథార్థత కలిగి జీవించిన యోబు వలె మేము కూడా మా జీవితాలలో ఒక నీతిగా యథార్థత కలిగి నమ్మకమైన బిడ్డలుగా మీ యందు జీవించే స్వభావమును, అట్టి మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము స్వామి. సహాయం చేయండి తండ్రి. దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి. ఎక్కడెక్కడైతే మిమ్మల్ని గూర్చిన ఆరాధన జరుగుతూ ఉన్నదో ప్రతి ఒక్క ఆరాధన మీ చేతులకు అప్పగిస్తున్నాను యేసయ్య. ఆరాధనను దీవించి ఆశీర్వదించండి. మీ సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోనండి. రాలేని బిడ్డలను మరలా మీ సన్నిధికి తీసుకొని రమ్మని వేడుకుంటున్నాం దేవా. ఆది నుంచి అంతవరకు తోడై నడిపించండి.
ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. బలహీనలకు బలము చేకూర్చండి. రోగులు మీరు ముట్టండి, స్వస్థపరచండి. నెమ్మదిలేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి. మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తండి. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు మీ కృపలో భద్రం చేసి స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. వివాహాలు కాని వారికి తగినటువంటి భాగస్వామితో ఐక్యపరచండి. వ్యసనాల బారి నుంచి విడుదల కలిగించి ప్రతి ఒక్కరి కుటుంబంలో మెండుగా దీవెనలు, ఆదివారపు ఉదయకాల దీవెనలు మీరు కుమ్మరించమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.